ఇన్నాళ్లు ఎన్నికల హడావిడితో పాలన పక్కన పెట్టిన సర్కార్ ఇప్పుడు పట్టాలెక్కేందుకు తంటాలు పడుతోంది. కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ భేటీ సాధ్యం. మరి ఈసీ నిర్ణయం ఎలా ఉండనున్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కండిషన్ సప్లై ఉంటే మాత్రం కేబినెట్ తూతూ మంత్రంగానే సాగనుంది. రేవంత్ సర్కారుకు తలనొప్పి మరింత పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఎందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే రాష్ట్రంలో మొన్ననే పార్లమెంటు ఎన్నికల నిర్వహణ పూర్తయింది. ఆ వెంటనే వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అటు పార్లమెంటు ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉంది. ఇటు కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంత్రివర్గ సమావేశంలో నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఈఓ ద్వారా సీఈసీకి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం ఎలా రెస్పాండ్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని నిబంధనలతో కూడిన అనుమతి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. తూతు మంత్రపు వ్యవహారంగానే మిగిలిపోతుంది. అదే సీఈసీ నుంచి ఎలాంటి కండిషన్స్ లేని అనుమతి వస్తే మాత్రం కొన్ని కీలక అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. వాటిలో పెండింగ్ లో ఉన్న పునర్విభజన అంశాలు, ఆగస్టు 15లోగా చేస్తామని హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నట్టు సమాచారం. అదే సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీలు గుదిబండగా మారడంతో ఆదాయ వనరుల వేటలో పడింది సర్కార్. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయపు పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో రచ్చరేగుతున్న రైతు సమస్యలపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుండడంతో దాన్ని శాంతింపజేసేలా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారున్నట్టు సమాచారం. అలాగే జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. స్కూల్, కాలేజీలు మొదలవక ముందే విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా రివ్యూ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కోసం ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ రిపేరు చేయకపోవడంతో రాష్ట్ర సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. జూన్ 10లోపు ఆ పనులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది. దీంతో నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్ ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.